హైదరాబాద్ అభివృద్ధిలో వికసించాలా లేదా ప్రశాంతమైన నగరంలో విద్వేషాలు రేకెత్తాలా అనేది ప్రజలు తేల్చుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రం తెలంగాణకు ₹1 ఎక్కువ ఇవ్వలేదన్నారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు నిధులు కేటాయించిన కేంద్రం వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైనా పైసా విధిల్చలేదని ఆక్షేపించారు. 6 ఏళ్లలో చేసిన అభివృద్ధి ప్రధానాస్త్రంగా ఎన్నికల బరిలో నిలిచామని, ప్రజాసేవ చేసేవారిని ప్రజలు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలను మంత్రి వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా వేడిని రాజెక్కించాయి. ఈ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ప్రచారాస్త్రాలుగా టీఆర్ఎస్ దూసుకెళ్తుంది. అయితే ఈ ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహం ఏంటి, ఫలితాలను ఏ విధంగా అంచనా వేస్తున్నారనే విషయాలపై చర్చించేందుకు మనతో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారు మనతో ఉన్నారు. నమస్తే కేటీఆర్. నమస్తే. ప్రధానంగా అంటే మీరు అభివృద్ధి ప్రధానంగా ప్రచారస్థంగా కొంతకాలంగా చెప్తున్నారు. అయితే రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తర్వాత హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రత్యేక మార్క్ ఏంటి మీరు చెప్తున్నారు? అంటే మీరు ముందుగా నగేష్ గారు రాష్ట్ర అభివృద్ధి తర్వాత జరిగింది ఏమిటి అనేది చర్చించే ముందు రాష్ట్ర ఆవిర్భావం నాడున్న పరిస్థితిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆవిర్భావం నాడు హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపితే ఏ రకమైన పరిస్థితి ఉంటుందన్న దాని మీద చాలా రకాల అపోహలు, చాలా రకాల అనుమానాలు ఆనాడు 6 ఏళ్ల కిందట చాలా ఉండేది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూసినట్టయితే, ఎందుకంటే ఆనాడు ఏమవుతుందో అనే ఒక సద్దింతో, అంటే ఇక్కడ ఉండే ఆంధ్ర ప్రాంతం నుంచి, రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ మిత్రులు కానీ, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ మిత్రులు కానీ, వారి పట్ల టీఆర్ఎస్ వ్యవహారం ఎట్లా ఉంటుంది అనేది ఆనాడు రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఒక ప్రధానమైన అనుమానం, ఒక అలజడి మనసులో, ఇలాంటి పరిస్థితి. రెండవది, కొత్త పెట్టుబడులు రావు కదా, ఉన్నవారే వెళ్ళిపోతారు, తట్టాబుట్టా చదువుకుని పోతారు అని మా ప్రత్యర్థుల ప్రచారం. దాంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి లేదా తెలంగాణ వస్తే చీకట్లు ఉంటాయి, ఇక్కడ కరెంట్ ఉండదు, మొత్తం పవర్ స్టేషన్స్ అన్ని ఆంధ్రాలో ఉంటే తెలంగాణలో కరెంట్ ఎట్లా ఉంటుంది అనే ప్రశ్న. అసలు వీళ్ళకు విజన్ ఉందా? ఆందోళన అయితే చేయగలిగారు, రాష్ట్రం అయితే తెచ్చుకోగలిగారు, కానీ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన దక్షత ఉందా అనే ఒక ప్రశ్న. ఇన్ని అనుమానాల నీలినీడల మధ్యన రాష్ట్రం ఆవిర్భవించింది. సో మనం అభివృద్ధి ఏం జరిగింది, 6 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయంలోకి పోయే ముందు ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైందనేది కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికీ మించి ముఖ్యంగా హైదరాబాదు ఒక మినీ ఇండియా లాగా, మినీ భారతదేశం లాగా, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఉండే ఈ నగరంలో ఏమైనా జరిగితే మొత్తం రాష్ట్రానికే నష్టం కదా అనే ఒక మనసులో ఒక ఆందోళన. అక్కడి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అసాధారణమైన పరిణితిని ప్రదర్శించి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా బిడ్డలే, మేము ఏనాడు కూడా వారితో తగాదా పెట్టుకోలేదు, కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం, పోరాడినాం, ఇప్పుడు డెవలప్మెంట్ తప్ప మరో ఎజెండా లేదు, ప్రజల కనీస అవసరాలు తీరుస్తాం, దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండే మా ప్రధాన ఎజెండా అని చెప్పి ముఖ్యమంత్రి గారు గడిచిన 6 ఏళ్లుగా ఏ సందర్భం వచ్చినా, ఎక్కడ ఏ పరిస్థితి వచ్చినా ఆ విషయంలో మాత్రం మా వైఖరిలో మార్పు లేకుండా, రాజకీయాలతో నిమిత్తం లేకుండా ముందుకు పోతా ఉన్నాం. ఎలాంటి ఉద్వేగాలు కానీ, ఎలాంటి ఉద్రేకాలు కానీ లేకుండా ఈ 6 ఏళ్లుగా బ్రహ్మాండంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఇవి రెండే ప్రధాన అంశాలుగా ముందుకు పోతా ఉన్నాం. మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చాము, ఇవన్నీ కూడా మీకు తెలుసు. వాటికి పోయే ముందు అభివృద్ధి మార్క్ ఏంటి టీఆర్ఎస్ది అన్నారు మీరు. అభివృద్ధి అంటే బ్రదర్, ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ఏ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాథమిక ప్రాధాన్యం. మేము అధికారంలోకి వచ్చిన నాడు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో తాగునీటి కోసం కూడా కటకట్లాడే పరిస్థితి, తాగునీటి కోసం కూడా యుద్ధాలు చేసే పరిస్థితి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మొదటి 3 ఏళ్లలోనే మనం బ్రహ్మాండంగా శివారు ప్రాంతాల్లో 2000 కోట్లతో ప్రాజెక్ట్ చేయడం, వాటితో పాటు పట్టణ కోర్ సిటీలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేయడం, దీనివల్ల దాదాపు 90-95% మంచినీటి సమస్య పూర్తయింది. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో 14 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే ప్రాంతాల్లో కూడా ఈరోజు కనీసం ఆల్టర్నేట్ డే వాటర్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో దాన్ని డైలీ వాటర్ సప్లై చేయాలన్న సంకల్పం కూడా ప్రభుత్వానికి ఉంది. దాంతోపాటు పవర్ విషయమే తీసుకుంటే ఎట్లాంటి పరిస్థితి ఉండదో మీకు తెలుసు. ఒకప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు
హైదరాబాద్లో కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. అది తేడా. ఇది ప్రజల అనుభవంలో ఉంది. మేము చెప్పేది తప్ప ఒప్ప వారికే తెలుసు. ఈరోజు హైదరాబాద్లో కరెంట్ పోవడం లేదు. హైదరాబాద్లో కరెంట్ పోవడం లేదంటే అదేదో ఓన్లీ ఇక్కడ ఉండే గృహాలకు సంబంధించి మాత్రమే కాదు. ఇక్కడ ఉండే పరిశ్రమలు కానీ, ఇక్కడ ఉండే చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లు కానీ, ఇక్కడ ఉండే మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఇన్వర్టర్లు, జనరేటర్లు కొనుక్కుని వాటిలో డీజిల్ పోయించుకునేదానికి నెలకు వేల రూపాయలు ఖర్చు పెట్టేవారో వారందరికీ ఈ ప్రభుత్వం ఇచ్చిన రిలీఫ్ ఏంటనేది కూడా మనకు తెలుసు. దాంతోపాటు మీరు వైద్య రంగం తీసుకుంటే ఈరోజు 350 బస్తీ దవాఖానాలు, అవన్నీ కూడా ఇప్పటికే 224 ప్రారంభమైనాయి, మిగతాయి కూడా అవుతా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ రకంగా ఇప్పుడు ఐటీలో కానీ, ఇండస్ట్రీలో కానీ, రోడ్స్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ ఒక స్పష్టమైన మార్క్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఆర్డిపి రూపంలో మీరు ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని ఓవర్ పాస్లు కడుతున్నామో మీరు చూస్తూ ఉన్నారు. వాటితో పాటు మీరు సిఆర్ఎంపీ రూపంలో, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ రూపంలో మనం ఈరోజు ఉన్న రోడ్లను కూడా ఈ మున్సిపల్ కాంట్రాక్టర్స్ల వారి హస్తాల నుంచి బయటపడేసి కొంత ఒక పటిష్టమైన నిర్మాణం ఉండాలన్న ఉద్దేశంతో 5 సంవత్సరాల వరకు వారి మీదే బాధ్యత పెట్టి ఆ రకమైన కార్యక్రమాలు, రిఫార్మ్స్ తీసుకొని రావడం. వాటితో పాటు కొత్త మిస్సింగ్ రోడ్స్ అని, లింక్ రోడ్స్ అని వాటిని తేవడం. వీటితో పాటు శానిటేషన్ విషయం తీసుకుంటే, పారిశుద్ధ్యం విషయం తీసుకుంటే, గతంలో తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టినాడు హైదరాబాద్లో 3500 టన్నుల చెత్త ఎవ్రీడే మనం ఇక్కడ కలెక్ట్ చేసేవాళ్ళం. తర్వాత స్వచ్ఛ హైదరాబాద్ అనే ప్రోగ్రాం ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో అందులో భాగంగా ఒక 2500 ఈ కొత్త స్వచ్ఛ ఆటోలు పెట్టడం, మళ్ళీ తర్వాత ఇంకొక 700 దానికి జోడించడం, ఇప్పుడు కొత్తగా ఈ రిఫ్యూజ్ కాంపాక్టర్స్, సిటీపీస్ అంటే కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ పెట్టడం, ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ని వికేంద్రీకరించడం, వీటి వల్ల రోజుకి 6000 టన్నుల చెత్త ఈరోజు హైదరాబాద్లో మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ చెత్త అంతా తీసుకెళ్లి జవహర్ నగర్లో ఈరోజు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. కొంత ఎరువు ఉత్పత్తి చేస్తున్నాం. మొన్ననే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ప్లాంట్, విద్యుత్ ప్లాంట్, అది కూడా వేస్ట్ టు ఎనర్జీ నుంచి 20 మెగావాట్ల ప్లాంట్ని మొన్ననే ప్రారంభించుకున్నాం. మరొక 28 మెగావాట్ల ప్లాంట్ని మళ్ళీ ఫౌండేషన్ కూడా వేసుకున్నాం, దాన్ని కూడా చేసుకుంటాం. ఈ రకంగా శానిటేషన్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ, రోడ్స్ కానీ, ప్రజలకు కనీసం అవసరాలు ఏవైతుంటాయి అవన్నీ కూడా చేసుకున్నాం. వాటితో పాటు ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో అని ఆందోళన ఉండేదో ఈరోజు ఆ నగరం భారతదేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరంగా మేం చెప్పుకోవడం కాదు, ప్రపంచ స్థాయి సంస్థలు చెప్తా ఉన్నాయి. భారతదేశంలో ఉన్న మొత్తం సీసీ కెమెరాలు తీసుకుంటే 65% ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. 5 లక్షల సీసీ కెమెరాలు. వాటిని ఈరోజు రెట్టింపు చేసి 10 లక్షలు తీసుకుపోవాలనుకుంటా ఉన్నాం. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి హైదరాబాద్లో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి తెలిసి సయోధ్యతో పనిచేసే విధంగా, సమన్వయంతో పనిచేసే విధంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్ఫుటంగా కనబడే మార్పులు. వీటితో పాటు ఇవన్నీ సవ్యంగా ఉన్నాయి కాబట్టే ఈరోజు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించగలుగుతా ఉన్నాం, ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతా ఉన్నాం. ఒకవైపు ప్రజల ప్రాథమిక ప్రాధాన్యాలు, పార్కులనండి, ఈరోజు లంగ్ స్పేసెస్ అనండి, పంచతత్వ పార్కులు లాంటి పార్కులు అనండి, లేదా థీమ్ పార్క్స్ అనండి, ట్రీ పార్క్స్ అనండి, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ చుట్టూతా కూడా అర్బన్ లంగ్ స్పేసెస్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక స్వల్ప సమయంలో, రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత అతి స్వల్ప సమయంలో కుదురుకోవడమే కాకుండా, అభివృద్ధి చెందడమే కాకుండా, ప్రజల అవసరాల మీద ఫోకస్ పెట్టి ముందుకు పోతున్న రాష్ట్రం తెలంగాణ. మీరు చూస్తే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ 2001లో ఏర్పడ్డాయి. వాళ్ళు ఇంకా కూడా ఇప్పుడు కుదురుకుంటున్నారు 20 ఏళ్ళ తర్వాత. మన రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్ళు అయింది. బట్ వాళ్ళతో పోలిస్తే ఎంత వేగంగా ముందుకు పోతున్నామో దాన్ని బట్టి చెప్పచ్చు. అయితే ఈ అభివృద్ధి అంతా కూడా అంటే సమానంగా నగరం నలువైపులా విస్తరించడం లేదని ఒక అభిప్రాయం, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉన్నట్టే అభిప్రాయం జరుగుతుంది. కాబట్టి అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించే విధంగా, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ బయట కూడా విస్తరించే విధంగా ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి? అంటే మనకి ఏ పట్టణాన్నైనా చూసినప్పుడు, పట్టణాభివృద్ధి శాఖ నేను చూస్తున్నాను కాబట్టి చెప్పగలను నేను, అర్బనైజేషన్ అనేది గ్లోబల్ ఫినామినన్. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి పట్టణంలో కూడా రోజు ప్రజలు వస్తూనే ఉంటారు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఎందుకంటే మంచి ఉపాధి అవకాశాలు, మంచి వైద్య సదుపాయాలు, పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పడానికి కుటుంబాలు వచ్చి ప్రతిరోజు హైదరాబాద్ కూడా వేల సంఖ్యలో కొత్తగా ప్రజలు వస్తూనే ఉన్నారు, దేశవ్యాప్తంగా వస్తూనే ఉన్నారు. ఇట్లాంటప్పుడు మనం ఆలోచించాల్సింది 2 కోణాలు ఆలోచించాల్సి ఉంటుంది. ఒకటి, కోర్ సిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో 625 స్క్వేర్ కిలోమీటర్స్. అదే మనం ఓఆర్ఆర్ని హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ కింద తీసుకుంటే అది దాదాపు 2000 పైచిలకు స్క్వేర్ కిలోమీటర్లు. మరి కోర్ సిటీలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధిలో సహజంగానే ప్రజలు ఎక్కువ, జనసాంద్రత ఎక్కువగా, ఇక్కడికి ఎక్కువ వచ్చి స్థిరపడతారు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. పక్కన
జరిగే మిగతా డెవలప్మెంట్ని సబర్బనైజేషన్ అంటాం. దీన్ని అర్బనైజేషన్ అంటాం, దాన్ని సబర్బనైజేషన్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా పట్టణాభివృద్ధికి సంబంధించిన నిపుణులు చెప్పేది ఏమంటే అర్బనైజేషన్కి కౌంటర్గా మనం సబర్బనైజేషన్ని కూడా సమస్థాయిలో ప్రోత్సహించగలిగితే, ఒక సమతుల్యంతో కూడిన అభివృద్ధి చేస్తేనే అప్పుడు నగరాలు, ఎందుకంటే వచ్చిపడే ఈ తాకిడికి తట్టుకోవాలి, ఇక్కడి మౌలిక వసతులు దానికి ధీటుగా మనం తయారు చేయాలి అంటే ఎప్పుడైనా కూడా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టం. ఇప్పుడు ఉదాహరణకి ఓఆర్ఆర్ తీసుకుంటే, ఓఆర్ఆర్ లోపల ఉన్నదంతా హైదరాబాద్ అనుకుంటే, ఓఆర్ఆర్ లోపలే ఈరోజు దాదాపు 1,50,00,000 మంది దాకా ఉన్నారు. తెలంగాణ జనాభాలో దాదాపు 40-45% మధ్యన ఈ 2,000 స్క్వేర్ కిలోమీటర్స్ లోపల ఉన్నారు. మిగతా 1,10,000 స్క్వేర్ కిలోమీటర్స్లో మిగతా 2 కోట్ల మంది ఉన్నారు. సో దాన్ని బట్టి చెప్పవచ్చు ఏ రకంగా ఇక్కడ ఒత్తిడి ఉంటుంది, ఏ రకమైన సౌకర్యాలు ఇక్కడ కావాలి అని. అలాంటప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఇష్యూ ఉందో, ఒక చోట డెవలప్మెంట్ అవుతుంది, ఇంకో చోట కావడం లేదు, సమతుల్యత కనబడడం లేదనేది, డెఫినెట్గా ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి 2 ఇంపార్టెంట్ పాలసీస్ తీసుకొచ్చాం. ఒకటి, ఐటీ రంగానికి సంబంధించి మీరు చూస్తే పెట్టుబడులన్నీ పశ్చిమ హైదరాబాద్లో రావడం వల్ల అక్కడే మీరు చూస్తే జనసాంద్రత పెరిగిపోతా ఉంది. మీరు కొండాపూర్ కానీ, మాదాపూర్ కానీ, కచ్చిబౌలి కానీ, ఇంకా నానక్రామ్గూడ కానీ, ఆ పైకి గోపన్పల్లి దాకా ఈరోజు నల్లగండ్ల దాకా పోతా ఉంది, హైదరాబాద్ విస్తరిస్తూ ఉంది. దాన్ని మనం గమనంలో తీసుకుంటే ఐటీ కంపెనీస్ని కానీ, రాబోయే రోజుల్లో వస్తున్న గ్రోత్ని కానీ డిస్పర్స్డ్గా ఉండాలి, డిస్పర్షన్లో జరగాలి, అన్ని చోట్లకి రావాలి ఐటీ అనే ఉద్దేశంతో గ్రిడ్ పాలసీ తీసుకొచ్చాం. గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. ఉప్పల్లో, నాగోల్లో, ఎల్బీ నగర్లో, షామీర్పేటలో, కొంపల్లిలో, ఈ ప్రాంతాల్లో కూడా ఐటీ రావాలి. వచ్చినట్టయితేనే మనకి అటు ఉత్తరం వైపు, ఇటు మన పశ్చిమం వైపు నుంచి ఈశాన్యం వైపు, అదేవిధంగా దక్షిణం వైపు మీరు చూస్తే అక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ మన ఎయిర్పోర్ట్ పక్కన రావిరాలలో కూడా ఉన్నాయి. మొన్న వచ్చిన అమెజాన్ కూడా అక్కడికే వచ్చింది. ఈ రకంగా ఈ పాలసీల ద్వారా, ఈ గ్రిడ్ పాలసీ ద్వారా వారికి అవసరమైతే అదనపు ప్రోత్సాహకాలు ఇస్తూ వారిని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు పబ్లిక్ ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఉంది, ఇప్పుడు మెట్రో మనం నాగోల్ దాకా పూర్తి చేసినాం, ఇటు సికింద్రాబాద్ దాకా జూబ్లీ బస్ స్టాండ్ దాకా పూర్తి చేసుకున్నాం. ఆ రకంగా ఎక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత రోబస్ట్గా తీసుకెళ్లగలిగితే అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఉప్పల్లో అందుకే ఒక శిల్పారామం కూడా ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా మాకు మళ్ళీ కొండాపూర్కి పోవాల్సిన అవసరం లేదు, మాకు మాదాపూర్ పోవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో అక్కడే శిల్పారామం కూడా ఏర్పాటు చేశాం. దీంతో పాటు ఇది కోర్ సిటీ విషయం ఒక నిమిషం ఇట్లా పెడితే, చుట్టూ రావాలి గ్రోత్ అనే ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉప్పల్లో 5 ఐటీ పార్కులకు అనుమతులు ఇచ్చాం. 5 ఐటీ పార్కులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. కొంపల్లిలో వచ్చే వారంలో కానీ ఆ పై వారంలో వేద్దాం అనుకున్నాం, ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఒక ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చాం. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ వల్ల మేము ఆశిస్తున్నది ఏమంటే, ఓఆర్ఆర్ చుట్టూతా సాటిలైట్ టౌన్స్ రావాలి, సాటిలైట్ టౌన్షిప్స్ రావాలి. తద్వారా మెయిన్ సిటీ మీద లోడ్ తగ్గాలి. ఒక ఆ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే మా ఉద్దేశం ఏంటంటే, అందులో ఏమేమి ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే, లివ్, వర్క్, లెర్న్, ప్లే. అంటే అందులో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, ఉపాధి అవకాశాలు ఉండాలి, అక్కడే నివాసయోగ్యంగా ఉండే గృహాలు ఉండాలి, వారికి సంబంధించిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే హైదరాబాద్ చుట్టూతా ఇవన్నీ 19 ఇంటర్చేంజ్లు ఏవైతున్నాయో వాటి చుట్టూతానే ఇట్లాంటి డెవలప్మెంట్స్ వస్తే డెఫినెట్గా హైదరాబాద్ మీద లోడ్ తగ్గుతుంది. తద్వారా మెయిన్ సిటీ ఏదైతే ఉందో ఇక్కడ డీకంజెషన్ చేయొచ్చు, మెరుగైన జీవన ప్రమాణాలతో నగర శివార్లలో కూడా ఈ కార్యక్రమం చేయొచ్చన్న ఉద్దేశంతో ఈ టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చాం. అది చాలా ఇప్పటికే మంచి అప్లాజ్ వస్తుంది దానికి. ఓఆర్ఆర్కి 5 కిలోమీటర్ల అవతల కట్టినట్టయితే ప్రైవేట్ డెవలపర్స్ కూడా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. దానివల్ల కూడా డెఫినెట్గా మరి కోవిడ్ టైంలో కొంత డెవలపర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఇంకా ఏమైనా అదనంగా కూడా చేస్తామని ఆలోచనతో ఉన్నాం. ఈ 2 ఆలోచనల ద్వారా, ఈ 2 విధానాల ద్వారా, ఇటు గ్రిడ్ పాలసీ, అటు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ వల్ల హైదరాబాద్ని డీకంజెస్ట్ చేయడం, దాంతోపాటు మెరుగైన ప్రజా రవాణా యాడ్ చేయడం, మెట్రో ఫేజ్ 2 తీసుకోవాలి, ఎంఎంటీఎస్ని విస్తరించాలి, ఎయిర్పోర్ట్ దాకా మెట్రోని కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలన్న ఆలోచనతో మరి ఇవన్నీ కూడా కలిపి సమ్మిళితంగా ముందుకు పోతుంది. అంటే ఏ నగరానికైనా పట్టణానికైనా రహదారులు అనేది ప్రధానంగా అభివృద్ధికి ఒక సూచికగా ఒక సింబాలిక్గా కనిపిస్తుంటాయి. అయితే ఒకవేళ గుంత కనిపిస్తే 1000 రూపాయలు ఇస్తామని కూడా ప్రచారం చేశారు. అంటే ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి, ఒకవైపు వేసిన రోడ్లు పాడవుతున్నాయి, ఇంకా ఉన్నాయి. వీటికి ఎలాంటి ప్రణాళిక ఉంది? రోడ్లకు సంబంధించి 2 ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి నాగేష్ గారు. రోడ్లకు సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన సమస్య ఉందని చెప్పి నేను సిఆర్ఎంపీ అనే కార్యక్రమం తీసుకున్నాను. ఎందుకంటే ఒక రోడ్ వేసిన కాంట్రాక్టర్ జవాబుదారితనంతో మళ్ళీ తను మెయింటైన్ చేయాలి 5 ఏళ్ల పాటు అని వ్యవస్థ తీసుకొచ్చింది అందుకు. లేకపోతే రోడ్ వేయడం, అది మళ్ళీ పాడైతే నాకు సంబంధం లేదు, మళ్ళీ జీహెచ్ఎంసీ ఖర్చు పెట్టాలనే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అందుకే
సిఆర్ఎంపీ అనే ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నామో, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అని, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఏ కాంట్రాక్టర్ అయితే, ఏ ఏజెన్సీ అయితే రోడ్డు వేస్తుందో 5 ఏళ్ల పాటు మళ్ళీ అందులో గుంతపడ్డా వాళ్ళే మెయింటైన్ చేయాలి, అది ప్రభుత్వం చేయదు, జిహెచ్ఎంసీ చేయదు అనే ఉద్దేశంతో 710 కిలోమీటర్ల మెయిన్ రోడ్స్ సిఆర్ఎంపీ కింద 6 ప్యాకేజీలు చేసి 6 డిఫరెంట్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు అప్పచెప్పి వారే మెయింటైన్ చేసే విధంగా వారిపైన బాధ్యత పెట్టి వాటిని మెయింటైన్ చేయాలని చెప్పాం. అందులో ఒక 300 కిలోమీటర్ల దాకా ఇప్పటికే వారు మొదటి లేయర్ వేసి పూర్తి చేసి ముందుకు పోతున్నారు. రాబోయే సమ్మర్ లోపల 710 కిలోమీటర్స్ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో వారికి ప్రోగ్రాం అప్పచెప్పాం. సిఆర్ఎంపీతో పాటుగా మీరు చెప్పిన సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి అంటే 2 పనులు చేయాల్సి ఉంది. ఒకటి, రోడ్డుకి, అంటే రోడ్డు మనం తారు రోడ్లు వేస్తాం, తారు నీరు శత్రువులు, తారు నీరు పడదు, ఎందుకంటే నీరు నిలిస్తే రోడ్డు ఉండదు, తారు కొట్టుకొని పోతుంది. నీరు నిలవకూడదు అంటే హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ను ఆధునీకరించాలి. హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ను ఆధునీకరించాలి అంటే చాలా డబ్బులు కావాలి. ఎందుకంటే మన ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కేవలం ఎంసీహెచ్ వరకే ఉంది. ఆ ఎంసీహెచ్లో కూడా 2 సెంటీమీటర్ల కంటే పైన వర్షం పడితే తట్టుకునే పరిస్థితి, కెపాసిటీ లేదు. సో మేము 2 పనులు చేయాల్సి ఉంది. ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ని, సివరేజ్ సిస్టమ్ని, స్టామ్ వాటర్ డ్రైన్స్ని ఆధునీకరించాలి. దానికి వేల కోట్ల రూపాయలు కావాలి. దాంతోపాటు శివారు ప్రాంతాల్లో అయితే ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. ఈ శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా, ప్లస్ కోర్ సిటీకి సంబంధించి కూడా ఏ విధంగానైతే పోయిన టర్మ్లో ఎస్ఆర్డిపి చేశామో అదే పద్ధతిలో నెక్స్ట్ టర్మ్లో ఎస్ఎన్డిపి చేయబోతున్నాం. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. తీసుకోవడం వల్ల నీరు వర్షం ఎంత పడ్డా కూడా మనం కిందికి తీసుకొని పోయే పరిస్థితి వస్తే అప్పుడు రోడ్లు కూడా తట్టుకొని నిలబడే పరిస్థితి ఉంటుంది. వేసిన రోడ్లలో నాణ్యత ఉండాలి. ఆ నాణ్యతతో పాటు నీళ్లు నిలవకుండా మనం చర్యలు తీసుకోగలిగితే రోడ్లు బాగుంటాయి. డెఫినెట్గా మీరు అన్న సమస్య వాస్తవం. చాలా ప్రయత్నాలు చేసాం, 100 గంటలు స్పెండ్ చేసాం డిఫరెంట్ సినర్జిస్టిక్ ఈ సమన్వయ మీటింగ్లు, కన్వర్జెన్స్ మీటింగ్లు అని పెట్టి వివిధ డిపార్ట్మెంట్లు. ఎందుకంటే గడిచిన 5-6 సంవత్సరాలుగా నేను కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను. కానీ ఇంకా కొంత పురోగతి ఉంది. ఆశించినంత, నాకు కూడా సంతృప్తినిచ్చేంత పురోగతి అయితే ఇంకా లేదు, వాస్తవం చెప్పాలి. కాబట్టి రోడ్ల విషయంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ మీరు అన్నట్టు రోడ్లు అభివృద్ధికి సూచిక అనుకున్నప్పుడు ఈరోజు కొత్త రోడ్లు 137 కొత్త లింక్ రోడ్లు వేసుకుంటాం. అది నాకు తెలిసి ఈ దేశంలో ఏ నగరంలో చేయడం లేదు ఇంత పెద్ద ప్రోగ్రామ్. కొత్త మమ్మల్ని బాంబే నుంచి, ఢిల్లీ నుంచి అక్కడ చీఫ్ ఇంజనీర్ మా ఇంజనీర్లకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఎట్లా చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అని. మిస్సింగ్ రోడ్లు వేసుకుంటున్నాం. మిస్సింగ్ రోడ్లు, లింక్ రోడ్లు అంటే ఏంటంటే ఇక్కడ దాకా రోడ్ ఉంటుంది, ఇక్కడ దాకా రోడ్ ఉంటుంది, మధ్యలో ఒక 100 మీటర్లు అక్కడ అక్వైర్ చేయక, పట్టించుకోక, ఈ రెండింటిని కలపకపోవడం వల్ల మళ్ళీ ఇట్లా తిరిగిపోవాల్సి వస్తుంది. ఆ దూరభారం తగ్గించేదానికి ఈ 137 లింక్ రోడ్లు. ఉదాహరణకు మీరు చూస్తే మొన్న ఈ మధ్య 4 ఓపెన్ చేసుకున్నాం. ఈ రోడ్ నెంబర్ 45 నుంచి మనకి అటు పాత బొంబాయి హైవేకి కలుపుతూ ఒక రోడ్ వేయడం వల్ల మొత్తం రోడ్ నెంబర్ 36 మీద, రోడ్ నెంబర్ 45 మీద లోడ్ తగ్గింది. ఆ రకమైన కార్యక్రమాలు చేస్తే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. లోడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగి రద్దీ ఒకటే చోట రాకుండా లోడ్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ట్రాఫిక్ ఈజ్ అవుట్ అవుతుంది. ఆ రకమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఉన్న రోడ్లని కొత్త రోడ్లు వేస్తున్నాం ఎస్ఆర్డిపి ద్వారా, లింక్ రోడ్లు వేస్తున్నాం హెచ్ఆర్డిసిఎల్ ద్వారా, ఉన్న రోడ్ల మెయింటెనెన్స్ సిఆర్ఎంపీ ద్వారా చేస్తున్నాం. కాబట్టి ఈ రకమైన స్ట్రాటజీస్తో 3-4 రకాల వ్యూహాలతో ఇంకింత పురోగతి తేవాలని ప్రయత్నం చేస్తాం. ఈ 6 ఏళ్ల హైదరాబాద్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదని బీజేపీ చెప్తుంది. కానీ ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని మీరు చెప్తున్నారు. అంటే గొప్పగా ఎన్టీ రామారావు గారు చెప్పిన మాట ఒకటి వారికి గుర్చేయాలి. ఎన్టీ రామారావు గారు చెప్పిన మాట ఏంటంటే, కేంద్రం మిథ్య అనే మాట అన్నారు ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంటారు, ముఖ్యంగా ఈ నిధుల విషయం. నేను ఈ మాట పూర్తి ఆలోచనతో చెప్తున్నాను తప్ప ఆవేశంతో చెప్పడం లేదు. తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో గడిచిన 6 సంవత్సరాలుగా మొత్తం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది ఎంత అన్నప్పుడు మొన్న లెక్కలు తీయించాను. నేను మా ఫైనాన్స్ సెక్రటరీ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేసి లెక్కలు తీయించాను. తీస్తే 2,72,000 కోట్లు అంటే తెలంగాణ ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, జిఎస్టీ రూపంలో, సిఎస్టీ రూపంలో, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో మొత్తం కట్టింది ఇప్పటివరకు ప్రజలుగా ఒక రాష్ట్రంగా తెలంగాణ కట్టింది. మనం చెల్లించిన పన్నులు కేంద్ర ప్రభుత్వానికి 2,72,000 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం కూడా తన దగ్గర రాష్ట్రాల నుంచి సేకరించిన డబ్బుల్ని అల్టిమేట్గా మళ్ళీ రకరకాల కార్యక్రమాల ద్వారా మళ్ళీ కిందికి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా డెవల్యూషన్ రూపంలో, సెంట్రల్ స్కీమ్స్ రూపంలో ఇవ్వాలి. అది వారు ఉదారంగా చేసేదేమి కాదు. ఫైనాన్స్ కమిషన్ మ్యాండేట్ చేస్తుంది, రాజ్యాంగం చెప్తుంది ఫెడరల్ కంట్రీ అయినప్పుడు ఇలా ఉండాలి. మరి మనకు వచ్చింది ఎంత అంటే, మనం 2,72,000 కోట్ల రూపాయలు కడితే మనకి తిరిగి వచ్చింది కేవలం 1,40,000 కోట్లు ఈ 6 ఏళ్లలో. అలాంటప్పుడు
తెలంగాణ కేంద్రానికి ఇచ్చినట్ట, కేంద్రం తెలంగాణకి ఇచ్చినట్ట? మనం రూపాయి కడితే వెనక్కి ₹1 వస్తున్నప్పుడు దాన్ని ఇచ్చాము అని చెప్పి ఎవరైనా మాట్లాడితే అది హాస్యాస్పదమా కాదని నేను అడుగుతాను. ఎందుకంటే ఈ ఇవ్వడం, మేము ఇచ్చేవాళ్ళం, మీరు తీసుకునేవాళ్ళు అనే మాటలోనే అహంకారం ఉంది. అది మంచిది కాదు అని చెప్పడానికి ఇదంతా చెప్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు మీకు డబ్బులు కడుతున్నారు, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు తెలంగాణ సొమ్ముతో ఇంకెక్కడో మీరు అభివృద్ధి చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణకు ఈ 6 ఏళ్లలో కేంద్రం చేసింది పూజ్యం. ఈ మాట నేను పూర్తి కాన్షియస్నెస్తో చెప్తా ఉన్నాను. మొట్టమొదటి రోజే సావు దెబ్బ కొట్టి 7 మండలాలు తీసుకొని అందులో లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రంతో సహా 450 మెగావాట్ల లోయర్ సీలేరు విద్యుత్, జల విద్యుత్, అత్యంత చౌకగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపింది కేంద్ర ప్రభుత్వం. కనీసం మనం అడగను కూడా అడగలేదు. అప్పటికే విద్యుత్ లోటుతో సతమతం అవుతున్న తెలంగాణ మీద మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఒక సమ్మెడపోటు కొట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఒక్కటంటే ఒక్కసారి ₹1 అంటే ₹1 ఏదైనా సందర్భంలో మనకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన దానికంటే ఎక్కడన్నా ₹1 కానీ ₹1 కానీ కేంద్రం అదనంగా ఇచ్చిందా? నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు కర్ణాటకలో వరదలు వస్తే 4 రోజుల్లో ముఖ్యమంత్రి గారు, అక్కడ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఉత్తరం రాసిన 4 రోజుల్లో మీరు ప్రత్యుత్తరం ఇవ్వడమే కాకుండా 669 కోట్లు విడుదల చేస్తారు. గుజరాత్లో అయితే ప్రధానమంత్రి గారు స్వయంగా వెళ్ళి హెలికాప్టర్లో తిరిగి వరద ప్రాంతాలని పరిశీలించి 500 కోట్లు మంజూరు చేశారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసి ఇప్పటికీ 8 వారాలైంది. ఎందుకు ఉలుకు లేదు, పలుకు లేదు? ఎందుకు ₹1 సహాయం రాదు? ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇంకో అమ్మ పెట్టదు అడుక్కొని ఇవ్వదన్నట్టు మీరు ఇవ్వకపోగా ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఫ్లడ్ రిలీఫ్ విషయంలో సహాయం చేస్తుంటే 650 కోట్లు ఖర్చు పెడితే ప్రజలకు 6.5 లక్షల మందికి సహాయం చేస్తే దానికి కూడా మోకాలు అడ్డం పెట్టారు. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాల వల్ల వారు ఇచ్చాము అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అత్యంత హాస్యాస్పదమైన, అత్యంత భావదారిద్ర్యమైన, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీ నేను అనేది అనే మాటని నేను ఒకసారి. ఓకే, అంటే కేంద్రం ఇవ్వడం లేదంటున్నారు. అదేవిధంగా మరి రానున్న 5 ఏళ్లలో చాలా హైదరాబాద్లో ఇంకా చాలా అభివృద్ధి చేస్తామంటున్నారు. అయితే మన రాష్ట్ర పరిస్థితులు, ఇప్పుడున్న కరోనా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఇంకా రానున్న 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి అంతా ఏ విధంగా సాధ్యం అవుతుంది? ప్రజలపై భారం వేయకుండా చేయడం ఎలా అమలు? 6 ఏళ్లలో నగేష్ గారు, నేను మీ ద్వారా, ఈటీవీ ద్వారా ప్రజలకు కూడా గుర్తు చేయదలుచుకున్నాను. 6 ఏళ్లలో ₹1 మేము ప్రాపర్టీ ట్యాక్స్ పెంచలేదు. 6 ఏళ్లలో మేము ₹1 వాటర్ బిల్లు పెంచలేదు. 6 ఏళ్లలో మేము ₹1 విద్యుత్ ఛార్జీ పెంచలేదు. 6 ఏళ్లలో మేము ₹1 ట్రేడ్ లైసెన్స్ పెంచలేదు. 6 ఏళ్లలో మేము ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జీ పెంచలేదు. 6 ఏళ్లలో మేము స్టాంప్ డ్యూటీ పెంచలేదు. 6 ఏళ్లలో మేము డెవలప్మెంట్ ఛార్జ్ కూడా ₹1 పెంచలేదు. ఇది వాస్తవం. మరి ఏ రకంగా తెలంగాణ పురోగమిస్తోంది? ప్రజలు పన్నులు రూపంలో కట్టే డబ్బులు పెంచకపోతే అంటే ఎఫిషియన్సీ పెంచాం. ఎఫిషియన్సీ పెంచడం వల్ల ఈరోజు గతంలో మనం 1200 కోట్లు వసూలు చేసిన ప్రాపర్టీ ట్యాక్స్ ఈ సంవత్సరం 1400 కోట్లు. అంటే ఆ రకంగా ఎఫిషియన్సీ పెంచుకుంటూ వస్తున్నాం తప్ప ఎక్కడ ప్రజల మీద అధిక భారం మోపలేదు. నెంబర్ 1. మరి ఏ రకంగా ముందుకు చేస్తారు అంటే దానికి ప్రధానమైన విషయం నగేష్ గారు, నేను నొక్కి చెప్పాలి, ఇది శాంతి భద్రతలు బలంగా ఉంటే డెఫినెట్గా ఇన్వెస్టర్స్ వస్తారు. ఇన్వెస్టర్స్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు వస్తాయి, రాష్ట్రం యొక్క రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగినప్పుడు సహజంగా రాబడి పెరుగుతుంది. రాబడి పెరిగినప్పుడు మనం సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ విస్తృతంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వచ్చాయనుకోండి హైదరాబాద్ చుట్టూతా, ఆ ప్రాంతాల్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. అక్కడ చుట్టుపక్కల భూముల రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరగడం వల్ల చుట్టుపక్కల మీరు చూసినట్టయితే అక్కడ కూడా గృహ నిర్మాణ సముదాయాలు వస్తాయి. అక్కడ కూడా ప్రజలు కొనుగోలు చేయడం. రోల్ ఆఫ్ రూపీ అండి. ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ రోల్ ఆఫ్ రూపీ. ఈ రూపీ ఎంత ఫాస్ట్గా, ఎంత వేగంగా రోల్ అవుతే అంత మీ రాష్ట్ర ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ బీ ఎన్ ఎనేబులర్. గవర్నమెంట్ అనేది ఎనేబులర్గా, ఫెసిలిటేటర్గా, శాంతి భద్రతలు బలంగా మెయింటైన్ చేస్తూ ఒక మంచి వాతావరణ నిర్మాణం చేసి పెట్టుబడులు ఆకర్షించేదానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం కేవలం సంక్షేమం, కేవలం అభివృద్ధి ఈ రెండు కాదు, రెండు కలిపి నడిస్తేనే రాష్ట్ర రాబడి పెరుగుతుంది, ప్రజల ఆదాయం పెరుగుతుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ వచ్చినాడు ఈరోజు మీరు చూస్తే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపయింది. ఆనాడు 1,20,000 పైచిలుకు తలసరి ఆదాయం, ఈరోజు 2,24,000 పైచిలుకు. సో ఇది ఆషామాషిగా జరగలేదు. డెఫినెట్గా దీని వెనుక ఎంతో పరిశ్రమ,
ఎంతో ఆలోచన, ఎన్నో పురోగమనశీల విధానాలు, వీటన్నిటి వల్లనే తలసరి ఆదాయం కూడా రెట్టింపు. ఓకే, అంటే ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వరదలతో జనజీవనం అస్తవ్యస్తమై ప్రజలంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. మీరు కూడా ప్రతి గల్లీ విస్తృతంగా పర్యటించి అన్ని గమనించారు. అంటే మీ పరిశీలనలో ప్రధానంగా తేలిన అంశాలు ఏంటి, దీనికి కారణాలు ఏంటని మీరు గుర్తించారు? దీనికి కారణాలు ఏంటి అంటే రెండండి. ఒకటి, దశాబ్దాలుగా, ఒకరోజు 2 రోజులు నేను చెప్పను, దశాబ్దాలు మా ప్రభుత్వంతో సహా, నేనేమి మా ప్రభుత్వం చాలా మా హయాంలో తప్పులే జరగలేదు నేను అబద్ధం చెప్పను. ఎప్పటి నుంచో దశాబ్దాలుగా చెరువులు, కుంటలు ఆక్రమించడం, నాలాల మీద మన దురాశ, వ్యక్తుల దురాశ వల్ల కట్టడం, దానికి ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా పోవడం, అధికారగణం కూడా అక్కడక్కడ చూసి చూడనట్టుగా పోవడం, వీటి వల్ల ఈరోజు ఏమైందంటే నీరు పల్లం మెరుగు అంటారు. ఆ నీరు పల్లంలోకి పోవాలి అంటే నువ్వు ఎక్కడికక్కడ అవరోధాలు నిర్మాణం చేస్తే సహజంగా ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి. కుత్బుల్లాపూర్లో ఒక పెద్ద మనిషి, ఆయన పెద్ద మనిషి, ఆయన పేరెంట్ నాకు తెలియదు కానీ నేను సోషల్ మీడియాలో చూశాను. ఆయన అన్నాడు, హమ్ తాలాబ్ హమారే పాస్ నహీ ఆయా, హమ్ తాలాబ్ కే పాస్ గయే. అంటే చెరువు మన దగ్గరికి రాలేదు, నీళ్లు మన దగ్గర రాలేదు, మనమే నీళ్ళ దగ్గర పోయామన్నాడు. అది వాస్తవం, అది ప్రాక్టికల్గా ఆయన పాపం జీవిత సారం ఆయన చెప్పింది. కాబట్టి ఈసారి ఒక నిర్ణయం ఏం తీసుకుంటున్నామంటే, జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి గారు కేబినెట్ అనుమతిస్తే అప్పుడు కొత్త జీహెచ్ఎంసీ చట్టం తెస్తాం. ఆ చట్టంలో ఖచ్చితంగా ముందే న్యాయ నిపుణులను పూర్తిగా సంప్రదించి వారిని విశ్వాసంలో తీసుకొని, అవసరమైతే హైకోర్టు సీజే గారి ప్రత్యేకంగా వారి దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకొని వెళ్ళి వారికి విషయం వివరించి ఒక చట్టంలో ఒకటి నిబంధన పొందుపరుస్తాం. ఎక్కడ ఎవరు నాలాస్ కానీ వాటర్ బాడీస్ని కానీ ఆక్రమించినా, వాటిని అతిక్రమించి కట్టినా నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం ప్రభుత్వానికి, కార్పొరేషన్కి ఉండాలి. అట్లాంటప్పుడే భయపడతారు, లేకపోతే వెన్నులో భయం లేదు. ఎక్కడన్నా కడతాను, మళ్ళీ కోర్టు స్టే తెచ్చుకుంటాను, ఏదో ఒకటి ఒక ఆయుధం చూపెట్టి ఏదో టెక్నికాలిటీ కింద స్టే తెచ్చుకుంటాను అనే ఒక ధీమా ఈరోజు కనబడతా ఉంది. అది మంచిది కాదు. రెండవది, అధికారులకి వ్యక్తులకి విచక్షణాధికారం తీసేయాలి. అది కూడా తప్పకుండా చట్టంలో పొందుపరుస్తాం. వ్యక్తులకి విచక్షణాధికారం తీసేదానికే మేము టీఎస్ బీ పాస్ తెచ్చాం. ధరణిలో ఈరోజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అందుకే తెచ్చాం. తద్వారా ఇవన్నీ వేగంగా జరగడానికి, వ్యక్తిగతమైన విచక్షణాధికారాలు తీసేయడానికి, తొలగించడానికి ఇవన్నీ చేస్తా ఉన్నాం. సో ఒకవైపు రిఫార్మ్స్ తేవాలి, మంచి చట్టాలు తేవాలి. రెండోది, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. ప్రజలు ఒకవేళ సహకరించకపోతే అవసరమైతే గవర్నమెంట్ కఠినమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ధారాదత్తం చేసుకోవాలి. ఇది జరిగినప్పుడు డెఫినెట్గా జరుగుతుంది. నేను కావాలంటే చాలా విమర్శలు చేయవచ్చు. కిర్లోస్కర్ కమిటీ అప్పుడెప్పుడో వేశారు, 28,000 స్ట్రక్చర్స్ ఉన్నాయి అన్నారు. కానీ ఏం చేసింది మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం? వాళ్ళే కనుక తొలగించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. వాళ్ళు అంటారు, మీరు కూడా మరి మీరు అధికారంలోకి వచ్చినాక మీరు చేయొచ్చు కదా అంటారు. నిజమే, నేను కాదంటలేదు. ప్రభుత్వం ప్రాధాన్యాలు నిర్ణయించుకుంది. ఇక్కడ ఫస్ట్ నీళ్ళు అనుకున్నాం, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనుకున్నాం, పవర్ అనుకున్నాం, రోడ్లు అనుకున్నాం. నాలాస్ మీద అంత పెట్టాల్సినంత దృష్టి పెట్టలేదేమో, ఇప్పుడు పెడతాం. డెఫినెట్గా ఇంకా 3 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. డెఫినెట్గా ఈ పని చేస్తాం. హైదరాబాద్కి మొన్న జరిగింది మళ్ళీ జరగకూడదు, ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ దెబ్బతింటుంది. డెఫినెట్గా దాన్ని మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద. అదేవిధంగా దశాబ్దాలుగా దశల వారుగా అక్రమ లేఅవుట్లు కూడా నగరంలో విస్తరించాయి. దానికి సంబంధించి ఎల్ఆర్ఎస్ కూడా తీసుకొచ్చారు. అయితే ఎప్పుడో కొనుక్కున్న వాటికి ఇప్పుడు డబ్బులు ఛార్జీలు భారీ ఎత్తున కట్టడం అనేది ఇబ్బంది పడుతున్నారు. నాగేష్, ఇది ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. నేను అందుకే చెప్పాల్సిన అవసరం ఉంది. మేమేం పెట్టామో దయచేసి ఆ జీవో చూడండి, దుష్ప్రచారాలు నమ్మకండి. 2015లో జీవో తెచ్చినప్పుడు కూడా ఏం పెట్టామంటే, మీరు ఎప్పుడు కొనుక్కుని ఉంటే ఆ రేటు ప్రకారమే కట్టండి అంటున్నాం తప్ప. ఎందుకంటే అది అనధికార లేఅవుట్, మీరు కొన్నారు సరే, రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించింది గవర్నమెంట్ అని అడగొచ్చు. అప్పుడు గవర్నమెంట్లు పట్టించుకోలేదు, అప్పుడు గవర్నమెంట్లో ఆ నిబంధన పెట్టలేదు. అనధికార లేఅవుట్లు రిజిస్టర్ చేయకూడదు అని పెట్టలేదు, మేము పెట్టాము. అనధికార లేఅవుట్లలో కొన్న ప్లాట్లు ఏవైతున్నాయో వాటిని రిజిస్టర్ చేయకండి అని పెట్టాం. ఎందుకంటే అల్టిమేట్గా మాకు తెలుసు, ఆ డెవలపర్ బాగానే ఉంటాడు, ఆయన డబ్బులు తీసుకుంటాడు, అవతల పడతాడు, ఆయన ఆ డబ్బులు సంపాదించుకుంటాడు, బాగానే ఉంటాడు. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే కొంటారో వాళ్ళు ఇరుక్కొని పోతారు. అందుకే ఇప్పుడు ఏం పెట్టామంటే, మీరు ఒకవేళ ఈ అనధికార లేఅవుట్లో కొనింటే వాటికి సంబంధించి మీరు ఆనాడు మీరు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ రేట్ అయితే ఉందో దానికి సంబంధించి కొంత పర్సెంటేజ్ మనం పెనల్టీ పెట్టాం తప్ప మనం ప్రస్తుత రేట్ల ప్రకారం పెట్టలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఎందుకు ఎల్ఆర్ఎస్ పెట్టాలి అనే దానికి కూడా నేను సమాధానం చెప్పాలి. ఎల్ఆర్ఎస్ ఎందుకు పెట్టాలి అంటే, నగేష్ గారు, ఎల్ఆర్ఎస్లో ఇప్పుడు మీరు ఒక జనరల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఎలా ఉంటుంది, అందులో ఓపెన్ స్పేసెస్, రోడ్స్కి జాగా, సెట్ బ్యాక్స్ ఇవన్నీ సవ్యంగా ఉంటేనే మేము అప్రూవల్స్ ఇస్తాం. అనధికార లేఅవుట్లో అవేవి మెయింటైన్ చేయరు. చేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఈ రోజు రాదు, మీ పిల్లలకు వస్తుంది నష్టం. రేపు భవిష్యత్ తరానికి జరుగుతుంది. రేపు మీ పిల్లోడికో మీ అమ్మాయికో మీరు ఆ ప్లాట్ ఇస్తే, ఆ అనధికార లేఅవుట్లో ప్లాట్ ఇస్తే, అందులో సెట్ బ్యాక్ సరిగా మెయింటైన్ చేయకపోతే, అందులో డ్రైనేజీకి జాగా లేకపోతే, పైపులు వేయడానికి జాగా లేకపోతే, మంచినీళ్ళ పైపులకి జాగా లేకపోతే, రోడ్డుకి జాగా వదలకపోతే, పార్కు జాగా లేకపోతే సఫర్ అయ్యేది ఎవరు? ప్రభుత్వాల? ప్రభుత్వాలకి ఏముంది, బాగానే ఉంటాయి, కానీ సఫర్ అయ్యేది మీరు. అందుకే ఇప్పుడు వాటిని సవ్యంగా మెయింటైన్ చేయడానికి, వాటిని సవ్యంగా చూసుకోవడానికే
ఈ రుసుము పెట్టి రేపు అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అంతేగాని ఈరోజు ఆ ఎల్ఆర్ఎస్ పేరుతో మోత మోగిస్తున్నారు, నడ్డు విరుస్తున్నారు అనేది తప్పండి అది. ఎందుకంటే మేము రేట్లు ఎక్కువ పెట్టలేదు, పాత రిజిస్ట్రేషన్ ఛార్జీలకు అనుగుణంగా పెట్టాం. రెండోది, ఏ లేఅవుట్లు మీరు కొన్నారో అక్కడే ఈ డబ్బులు ఖర్చు పెట్టాలనే నిబంధన కూడా జీవోలోనే ఉంది. కాబట్టి దయచేసి మిత్రులు ఎవరైతే ఈ విషయంలో కొన్ని అపోహలు కలిగి ఉన్నారో వారు అర్థం చేసుకోవాలని, వారి పిల్లల భవిష్యత్తు కోసమే ఇది. ఎందుకంటే మళ్ళీ రేపు మీరు ఆ లేఅవుట్లో ఎట్లా పడితే అట్లా కట్టుకుంటే తర్వాత మళ్ళీ మీరు ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఇక్కడ మళ్ళీ నీళ్ళు వచ్చినాయనో, లేకపోతే మళ్ళీ ఇక్కడ రోడ్డు సరిగ్గా లేదనో, మోరీ సరిగ్గా లేదనో, వాటర్ లేదనో మీరు గోల చేస్తే తర్వాత లాభం లేదు. అందుకే మీ అవసరాల కోసం చేస్తున్న తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వానికి డబ్బులు సంపాదించుకోవాలి, తద్వారా ఇందులో ఏదో ప్రభుత్వ అర్జనతో ఇంకేదో చేయాలని ఆలోచన లేదు. ఆ రుసుములు తగ్గించడానికి ఏం ప్రభుత్వం ఆలోచనలు? డెఫినెట్గా మేము తగ్గించామండి ఆల్రెడీ. నేను ఫస్ట్ వచ్చిన జీవో మీరు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి మా శాసనసభ్యులందరూ విజ్ఞప్తి చేస్తే, తెచ్చిన జీవో ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం ఉంది అని విజ్ఞప్తి చేస్తే దాన్ని సవరించి వెంటనే పాత మార్కెట్ రేట్ ప్రకారమే ఎప్పుడు మీరు కొనింటే దానికి లింక్ చేసి పెట్టాము, ఆల్రెడీ తగ్గించాం. ఓకే, అంటే అదేవిధంగా హైదరాబాద్లో కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి లోపాల్లో ఒకటి అక్రమ నిర్మాణాలు. ఇష్టారాజ్యంగా వచ్చిన నిర్మాణాల వల్ల నగరం కూడా అంత గందరగోళంగా మారింది. అందులో అధికారుల అవినీతితో పాటు కొన్ని ప్రాంతాల్లో కార్పొరేటర్ల కూడా అవినీతి భాగస్వామ్యం ఉందని విమర్శలు వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా ఏం చేస్తారు? అంటే ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనే కార్యక్రమం, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కూడా ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉంది. 1,50,000 పైచీలకు అప్లికేషన్లు ఉన్నాయి. అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనం వాళ్ళు ఇల్లు కట్టారు, ఇప్పుడు ఈ కట్టిన ఇల్లు కూలగొడతాం అనేది వెళ్ళి చూస్తే అది అమానవీయంగా కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉంటున్నారు, నివాసం ఉంటున్నారు, కొంత అమానవీయంగా ఉంటుంది. కాబట్టి కట్టిన దాన్ని ఏ మేరకు ఏ పద్ధతిలో క్రమబద్ధీకరించాలి అని ఆలోచించి మరి వారికి కూడా కొంత రుసుమేదో కలెక్ట్ చేసే అవసరం అయితే అక్కడ మెరుగైన వసతులు ఎలా కల్పించాలి ఆ దిశగా ఆలోచించాలి. హైకోర్టులో ప్రస్తుతం స్టే ఉంది కాబట్టి మేము హైకోర్టు సీజే గారితో కూడా వారికి విజ్ఞప్తి చేసి, హైకోర్టుకు కూడా విజ్ఞప్తి చేసి బీఆర్ఎస్ స్కీమ్ను కూడా తొందరలో గ్రౌండ్ చేయాలన్న ఆలోచన ఉంది. ప్లస్ అన్నిటికీ మించి మీరు అన్నారు ఇందులో కొల్యూషన్ ఉంది, కార్పొరేటర్స్ కానీ అధికారులు కానీ, డెఫినెట్గా ఉంది, ఉండకుండా జరగదు. దానికి అడ్డుకట్ట వేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు టీఎస్ బీ పాస్ ఒక మార్గం అవుతుంది. తద్వారా టీఎస్ బీ పాస్ చట్టంలో కూడా ఒకటి పెట్టాం, కఠినంగా పెట్టాం. మీరు ఒకవేళ ప్రభుత్వం మీ మీద పెట్టిన విశ్వాసాన్ని వమ్ము చేస్తే అంటే మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటున్నాం, స్వీయ ధృవీకరణ అంటున్నాం, కానీ మీరు దాన్ని అబ్యూస్ చేస్తే, పవర్ని అబ్యూస్ చేస్తే నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టచ్చు. దీనివల్ల ఏంటంటే కొంత వెన్నులో భయం ఉంటుంది. రెండవది, ఇప్పుడు కొత్త జిహెచ్ఎంసీ చట్టంలో కూడా ఇలాంటి చట్టాల విషయంలో కొంత కఠినంగా పెట్టి ఎన్ఫోర్స్మెంట్, చట్టాలు బాగానే ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్ సెల్ కూడా ఒకటి సెపరేట్గా పెట్టాలి. పెట్టినట్టయితే అది టౌన్ ప్లానింగ్తో సంబంధం లేకుండా ఉండాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరైతే పర్మిషన్ ఇస్తారో ఆయన్నే ఎన్ఫోర్స్ చేయమంటే ఆయన చేయలేడు. ఎందుకు చేయలేడంటే ఆయన కొల్యూజన్ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు. కాబట్టి వారితో సంబంధం లేకుండా అవసరమైతే పోలీస్ అధికారుల నేతృత్వంలో ఒక వేరే ఐపీఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు కూడా నోటీస్ ఇవ్వకుండా కొలగొట్టే విధానం తీసుకొస్తేనే వాటికి అడ్డుకట్ట వేయగలుగుతాం. కానీ ఇది ఓవర్ నైట్ కాదు నగేష్, చెప్పడం ఈజీ కానీ చేయడం కష్టం. కాబట్టి కొంత టైం పడుతుంది, ప్రజల్లో కూడా మార్పు రావాలి, అధికారుల్లో మార్పు రావాలి, కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అయితే ప్రభుత్వాలు ఎన్ని మారినా హైదరాబాద్కు పాత బస్తీలో మాత్రం ఆశించినంత అభివృద్ధి వేగంగా జరగడం లేదనేది ఒక ప్రచారం, వాస్తవం కూడా కనిపిస్తున్నట్టుగా. కాబట్టి ఈ నేపథ్యంలో రానున్న 5 ఏళ్లలో పాత బస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక. పాత బస్తీలో ఖచ్చితంగా మెట్రోని పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, అది చేస్తాం. అక్కడ కూడా ఫ్లైఓవర్లు కడుతున్నాం. అక్కడ కూడా నేను చెప్పిన అన్ని కార్యక్రమాలు, బస్తీ దవాఖానాలే కానీ, అన్నపూర్ణ సెంటర్లే కానీ, ఇవన్నీ అక్కడ కూడా పెట్టాము. పెట్టలేదన్నది ఏమీ లేదు. కానీ జరగాల్సినంత వేగంగా జరగడం లేదన్న భావన వారిలో ఉంటే డెఫినెట్గా నేను ఆల్రెడీ 2-3 సార్లు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, వారి శాసనసభ్యులతో కూడా సమావేశమై మరి వారికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఇవన్నీ కూడా చేశాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. ప్రస్తుతం ఎన్నికలు రాజకీయాల విషయాలకు వస్తే టీఆర్ఎస్ పార్టీ 26 మంది సిట్టింగ్ అభ్యర్థులను మార్చింది. అంటే వారిపైన ఉన్న ఆరోపణల లేక ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, అదేవిధంగా అక్కడక్కడ చిన్న చిన్న అసమ్మతి, అసంతృప్తి కనిపిస్తుంది. ఏ విధంగా అంటే నగేష్ గారు మీరు ఆ మాట అంటున్నారు, నేను ఇంకో రకంగా చూస్తాను దీన్ని. 150 డివిజన్లలో నిన్న అందరికంటే ముందు అభ్యర్థుల్ని ప్రకటించడమే కాకుండా ప్రకటనలో సామాజిక సమతూకాన్ని పాటించి 72% అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇవ్వడమే కాకుండా 75 స్థానాలకే మహిళలకు రిజర్వ్ అవుతే 85 స్థానాలకు సీట్లు ఇవ్వడమే కాకుండా రిజర్వ్డ్ కాని జనరల్ సీట్లలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకి అవకాశం ఇచ్చి సాయంత్రం వరకే 150 మందిని పిలిచి బీఫామ్లు ఇవ్వగలిగిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. మీరు చూస్తే మిగతా పార్టీల ఆఫీసులు తగలబెట్టారు, కూలగొట్టారు. మా పార్టీలో మాత్రం మా పార్టీ కేంద్ర కార్యాలయంలో 150 మంది అభ్యర్థులు వచ్చారు, చక్కగా కూర్చున్నారు, బీఫామ్లు తీసుకున్నారు. వారందరూ వెళ్ళి ఈరోజు నామినేషన్లు కూడా ఫైల్ చేశారు. నేనేమంటున్నా అంటే
ఎన్నికల సమయంలో కొన్ని అసంతృప్తులు ఉండడం అత్యంత సహజం. ఎందుకంటే టికెట్ ఆశించిన వాళ్ళు, ముఖ్యంగా గెలిచే టికెట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆశావాహులు ఉంటారు. కానీ వారందరినీ ఒప్పించి మెప్పించి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని చోట్ల అసంతృప్తులు అనేది అత్యంత సహజమైన విషయం. ఇక ఎందుకు కొంతమంది సిట్టింగ్ అభ్యర్థులు మార్చాల్సి వచ్చింది అంటే రకరకాల కారణాలు. కొన్ని చోట్ల వినబిలిటీ ప్రాతిపదికన, అంటే గెలుపు ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకునే క్రమంలో చాలా రకాలుగా సమాచారం చూసినప్పుడు కొన్ని చోట్ల అభ్యర్థులు మారిస్తేనే మంచిదేమో అనే ఫీడ్బ్యాక్ రావడం, దాంతోపాటు అక్కడ క్షేత్రస్థాయిలో ఉండే కొన్ని పరిస్థితులు, కొంతమందికి ఏమో వ్యక్తిగత కారణాల వల్ల మేము పోటీ చేయమని కొంతమంది చెప్పడం, రకరకాల కారణాల వల్ల అభ్యర్థులు మార్చాం తప్ప వారేదో చెడ్డవారు, దుర్మార్గులని అట్లా అని కాదు. కేవలం అక్కడ ఉండే స్థానిక పరిస్థితులు బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ మిత్రులు కూడా ఎవరినైతే మరి ఈరోజు మనం తొలగించామో, పక్కన పెట్టామో, వారందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, వారందరూ కూడా మాట్లాడుతున్నారు. హోప్ఫుల్లీ దే ఆల్ వర్క్ ఫర్ ద పార్టీ. ఒక రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజల వద్దకు వెళ్ళి ఆశీర్వాదం పొందండి అని అభ్యర్థులకు చెప్తున్నారు. అయితే మేము కూడా అభివృద్ధి చేస్తామని విపక్షాలు కూడా చెప్తున్నాయి. టీఆర్ఎస్కే ఎందుకు ఓటేయాలని? మీరు నేను విపక్షాల గురించి మాట్లాడాల్సి వస్తే ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో అధికారంలో లేదు. అభివృద్ధి ఏ రకంగా చేస్తారు? మీరు స్పష్టంగా మీరు చెప్పగలిగితే బాగుంటుంది. ఏ రకమైన అభివృద్ధి ఎట్లా చేస్తారు? కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో లేనప్పుడు అదనంగా నిధులు తేవాలన్నా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో సయోధ్యతో పనిచేయాలన్నా ఏ రకంగా చేస్తారు? కాబట్టి ఆ ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి, పార్లమెంట్ నుంచి కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 ఏళ్ళు అయింది ఆయన ఎంపీ అయి. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈటీవీ సాక్షిగా, ఈనాడు సాక్షిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు అయిన తర్వాత 2 ఏళ్ల నుంచి ₹1 అదనంగా సికింద్రాబాద్ పార్లమెంట్కి తేగలిగారా? మరి మీ సొంత పార్లమెంట్కే ₹1 అదనంగా తేలేకపోతే జీహెచ్ఎంసీకి ఏం తెస్తారో, ఎక్కడి నుంచి తెస్తారు? 6 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. హైదరాబాద్ కంటూ ₹1 అదనంగా మీరు ఇచ్చారా? మీరు మాకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సింది మీరు ఇచ్చేది ఏం లేదు. అది అందులో ఆటోమేటిక్గానే రావాలి, ఎవరికైనా రావాలి. అది అస్సాంకు రావాలి, ఆంధ్రప్రదేశ్కి రావాలి, తెలంగాణకు రావాలి, కర్ణాటక కూడా రావాలి. అది కాకుండా అబవ్ అండ్ బియాండ్ మీ కిట్టీలోంచి మీరేమైనా ఇస్తే, మీ అమ్ముల పొదిలోంచి, మీ నిధుల్లోంచి మీరేమైనా ఇస్తే ఇచ్చినట్లు లెక్క. ₹1. నేను ఇప్పుడు నగేష్ గారు హైదరాబాద్లో టీఆర్ఎస్ ఏం చేసింది అంటే నేను మీకు ఒక 100 పనులు చూపెడతాను. అన్నపూర్ణ సెంటర్లు చూపెడతాను, బస్తీ దవాఖానాలు చూపెడతాను, కొత్తగా కట్టిన అండర్ పాస్లు చూపెడతాను, ఫ్లైఓవర్లు చూపెడతాను, స్టీల్ బ్రిడ్జ్లు చూపెడతాను, కొత్తగా చేసిన ఎన్నో కార్యక్రమాలు నేను చూపెట్టగలను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కదండి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా ఢిల్లీలో. ఒక్క పని హైదరాబాద్ కోసం చేసింది ఏదైనా ఉంటే మాకు చూపెట్టమని వారిని విజ్ఞప్తి చేస్తామని. మీకు కూడా నెట్వర్క్ ఉంది, మీ నెట్వర్క్, మీ రిపోర్టర్స్ని అడగండి. ఒక్క పని హైదరాబాద్ మొత్తంలో ఒక్కటంటే ఒక్క పని ఎక్కడన్నా ఫలానాది మేము ప్రత్యేకంగా హైదరాబాద్ కోసం చేశాము అని చెప్పుకునే పరిస్థితి బీజేపీకి ఉందా? మరి 6 ఏళ్లుగా ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లో గెలిపిస్తే ఏదో చేస్తాము అంటే ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, నేను ఆ పార్టీ అధ్యక్షుడు మాట్లాడతారు, ₹25,000 ఇస్తాం మేము గెలిస్తే, బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం, చలాన్లు కట్టకపోతే మేమే చలాన్లు కడతాం. వీటిని ఆపద మొక్కులు అంటారండి. ఎన్నికలు గెలవడానికి ఏది పడితే అది నోరు ఎటు పడితే మాట్లాడితే ఆపద మొక్కులు అంటారు. ఎందుకంటే ప్రజలంత పిచ్చివాళ్ళు కాదు. ఇది హైదరాబాద్, అహ్మదాబాద్ కాదు ఏది పడితే అది నమ్మేయడానికి. హైదరాబాద్లో అడుగుతున్నారు, హైదరాబాదీస్ అడుగుతున్నారు, అయ్యా నువ్వు 25,000 ఇస్తానంటున్నావు, మరి ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసి 6 వారాలు 8 వారాలు అవుతోంది, ఒక పైసా విదిల్చలేదు, ఇప్పుడు ఎట్లా ఇస్తావు నువ్వు అంటే? ఎన్నికల్లో గెలిస్తేనే ఇది. ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను, 0 అకౌంట్లు పెట్టి 15 లక్షలు వేస్తా ఉన్నారు. ఏమైందండి? అప్పుడు అది ఆపద మొక్కే, మళ్ళీ మర్చిపోయారు, ఇప్పటివరకు దిక్కులేదు. సో 15 లక్షలే ఇవ్వని వారు ఇప్పుడు 25,000 ఎక్కడి నుంచి ఇస్తారు, చలాన్లు ఎక్కడి నుంచి కడతారు? కాబట్టి ఇలాంటి అసంబద్ధ మాటలు, ఎన్నికల కోసం ఆపద మొక్కులు, వీటిని ప్రజలు అంత అమాయకులు కాదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇది హైదరాబాద్, అహ్మదాబాద్ అసలే కాదు. ఒకటి గ్రేటర్ ఎన్నికల హడావిడి ప్రారంభమైన తర్వాత మీరు ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తే ఎక్కువ విమర్శిస్తున్నారు. అంటే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అనుకుంటున్నారా, కాంగ్రెస్ అనుకుంటున్నారా? నేనేమంటాను బ్రదర్ అంటే, నేను మా పార్టీ కోరుకుంటుంది, మా అభ్యర్థులు కోరుకుంటుంది, ప్రజల ఆశీర్వాదంతో పోయినసారి 5 ఓట్ల తేడాతో సెంచరీ మిస్ అయ్యాం. కేవలం జాంబాగ్లో 5 ఓట్లతో ఓడిపోయాం. ఆ 5 ఓట్లు కూడా వచ్చింటే సెంచరీ కొట్టేవాళ్ళం. మేము కోరుకుంటుంది బలంగా ప్రజల ఆశీర్వాదం, హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం మాకు ఉండాలి. పని చేశాము, పని చేస్తున్నాము, ప్రశాంతంగా హైదరాబాద్ ఉంది. ఇక్కడ పేకాట క్లబ్బులు లేవు, గుడుంబ గబ్బు లేదు, ఆకతాయిలు ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు, అల్లర్లు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబు బ్లాస్టులు లేవు, ప్రశాంతంగా ఉంది, ప్రాంతీయ విద్వేషాలు లేవు. ఇలాంటి హైదరాబాద్లో ఇదే ఒరవడిలో, ఇదే పద్ధతిలో పేద ప్రజల్ని కడుపులో పెట్టుకొని బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదామని మేము అంటాం. వారేమో హిందూ ముస్లిం టెన్షన్స్, ఎంఐఎం బీజేపీ టెన్షన్స్, ఇలాంటి ఏదో పనికిమాలిన పంచాయతీలు పెట్టుకొని ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో ఈ ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం వారు చేస్తున్నారు.
విఘ్నులైన హైదరాబాద్ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఏది మనకు కరెక్టు. ఈ నగరం కోట్ల మందికి ఈరోజు కడుపులో పెట్టుకుని చూసుకున్న నగరం. ఈ నగరంలో ఉండే ప్రశాంతతను దెబ్బతీసుకుంటే ఎవరికి నష్టం? ఈ నగరంలో ఉండే మంచి వాతావరణాన్ని చెడగొట్టుకుంటే ఎవరికి నష్టం? అందుకే నేను ప్రజలను అడిగేది, అరాచకం కావాలా, అభివృద్ధి కావాలా? మీకు డివైజివ్ పాలిటిక్స్ కావాలా, డిసైసివ్ పాలసీస్ కావాలా? హైదరాబాద్లో అగ్గి మండాలా, చల్లగుండాలా? ఇది ఆలోచించుకోండి. నేనేమన్నా అంటే ఇందులో పని చేశాము, దాని ఆధారంగా ఓటు అడుగుతున్నాం. వాళ్ళని కూడా చెప్పమనండి, మేము ఫలానా పని చేశాము హైదరాబాద్కి అని చెప్పి ఓటు అడగమనండి. పోనీ లేదు ఫలానా పని చేస్తాము, 1,00,000 కోట్లు తెస్తాము హైదరాబాద్కి అని చెప్పమనండి. ఏది చెప్పకుండా తెల్లారి లేస్తే ఒకటే. బీజేపీ యొక్క స్ట్రాటజీ మీరు చూస్తే ఇక్కడే కాదు ఎక్కడైనా చూసినా కూడా వారు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారానే రాజకీయ లబ్ధి పొందాలి, చలిగాచుకోవాలనే ఎజెండా మాత్రం వారికి స్పష్టంగా కనబడుతుంది. ఆ పరిస్థితి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న పరిస్థితి రాదు, వాళ్ళు మెజారిటీ వచ్చే పరిస్థితి ఏ క్వశ్చన్ లేదు. కానీ ఆ ఎజెండా మాత్రం వారిలో స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే నిన్ను అడుగుతాను నేను, నిన్న ఆయన ఏదో ధర్నా చేయాలన్నారు. ఏం బిర్లా మందిర్ లేదా, తార్బండ్ అంజన్న ఆలయం లేదా, బల్కంపేట ఎల్లమ్మ లేదా, హైదరాబాద్లో గుళ్ళు కరువైనాయా? పోయి చార్మినార్ దగ్గర ఓల్డ్ సిటీలోనే కావాలని చేయడానికి కారణం ఏంటి? ఒకటే కారణం, అక్కడ హిందూ ముస్లిం మధ్యన పంచాయతీ పెట్టాలి, ఆ చలిమంటల్లో నిప్పు కాచుకోవాలి. ఈ పరిస్థితి మంచిది కాదు, ఈ ఆలోచన విధానమే మంచిది కాదు. ఒక లోకల్ బాడీ ఎలక్షన్లో, ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండియా పాకిస్తాన్కు, బిన్ లాడెన్కు, ఇంకేదో పేర్లు చెప్తున్నారు, ఆయన పేర్లు కూడా తెలియదు మాకు, అది బాబర్కు ఏ సంబంధం అండి? ఏం లాజిక్ ఇది? కాబట్టి ఇట్లాంటి హాస్యాస్పదమైన మాటలు. ఇంకా దారుణం ఏంటంటే చలాన్లు కడతాం మేమే అంటారు. వాళ్ళ ప్రభుత్వమే కేంద్రంలో మోటార్ వెహికల్ చట్టం తెచ్చింది. చట్టం తెచ్చినప్పుడు ఏం చెప్పారు? మోటార్ వెహికల్ చట్టం కఠినంగా అమలు చేస్తాం, ట్రాఫిక్ వైలేషన్స్ని వదిలిపెట్టామన్నారు. మరి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎంపీ గారు ఆయనేమో ఎవరు పడితే వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేసుకోండి, తాగి నడపండి, చలాన్ని మాత్రం మేము కడతాం, ఇదా పద్ధతి? అంటే ఒక పార్టీ, జాతీయ స్థాయి పార్టీ, జాతీయ పార్టీగా చెప్పుకునే పార్టీ, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఇంత బాధ్యత రహితంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మాటలు ఏమైనా మాట్లాడినప్పుడు ఎత్తి చూపెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇక ప్రధాన ప్రత్యర్థి ఎవరంటారా? మేమైతే సెంచరీ కొట్టాలనుకుంటున్నాం ప్రజల ఆశీర్వాదంతో. 2వ స్థానంలో ఎవరుంటారు, 3వ స్థానంలో ఎవరుంటారు, వాళ్ళ ఇష్టం. ఓకే, ఎంఐఎం పార్టీతో అసలు టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అంటే ప్రతి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీతో స్నేహపూర్వకంగా సంబంధాలే కనిపిస్తున్నట్టుంది. స్నేహపూర్వక సంబంధాలు ఎక్కడిది బ్రదర్? ఇప్పుడు పోయిన శాసనసభ ఎన్నికల్లో రాజేంద్ర నగర్లో మా మీద పోటీ పెట్టారు, మమ్మల్ని దాదాపు ఓడించేంత పని చేశారు. అక్కడ 50,000 మా ఓట్లు చీల్చి మమ్మల్ని ఓడగొట్టి, మా ప్రకాష్ గౌడ్ గారిని ఓడగొట్టినంత పని చేశారు. పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము ఓల్డ్ సిటీలో 5 సీట్లు గెలిచాం. మేము గెలిచిన 99లో సైదాబాద్, మూసారాంబాగ్, ఐఎస్ సదన్, జియాగూడ, గుడిమల్కాపూర్ ఇవన్నీ ఉన్నాయి. ఈసారి నేను అనుకోవడం అయితే గతంలో మేము పోయిన ఒక 7 చోట్ల మేము 500 ఓట్ల తేడాతో పోయాం. లంగర్ హౌస్లో, రెడ్ హిల్స్లో, విజయనగర్ కాలనీలో, ఇవన్నీ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది. జాంబాగ్లో 5 ఓట్లతో పోయాం. ఇవన్నీ కూడా గెలుస్తాం అనుకుంటున్నాం ఈసారి. కాబట్టి ఎంఐఎం పార్టీ మేమేదైనా విధానాలు శాసనసభలో తీసుకొచ్చినప్పుడు, చట్టాలు తీసుకొచ్చినప్పుడు సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ అయినంత మాత్రాన మేము 150 డివిజన్లో పోటీ చేస్తున్నాం, 150 బీఫామ్లు ఇచ్చాం. కాబట్టి పోటీ చేస్తున్నప్పుడు ఇంకేం మిత్రపక్షం ఎక్కడిది, ఇంకోటి ఎక్కడిది? రెండోది, కేంద్రంలో కూడా మేము బీజేపీ తీసుకొచ్చిన కొన్ని విధానాలకు సపోర్ట్ చేశాం. అంటే మేము బీజేపీ చట్టపాటాలు వేసుకుని ఎన్నికల్లో పోతున్నామా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కేంద్రంలో జీఎస్టీ తెచ్చినప్పుడు సపోర్ట్ చేశాం, వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అవుతున్నప్పుడు సపోర్ట్ చేశాం. ఎందుకు చేశాము? మేము కరెక్ట్ అనుకున్నాం, తెచ్చింది మా నిర్ణయం బాగుంది అనుకున్నాం, సపోర్ట్ చేశాం. అయితే పోటీ ఉన్నప్పటికీ ఆ తర్వాత మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఇద్దరి మధ్య ఒక సర్దుబాటు జరుగుతుంది అనేది ఒక ప్రచారం. మాకేం కర్మ? 99 స్థానాలు గెలుచుకొని అవసరం ఉన్న 75 కంటే ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మేయర్ మా అభ్యర్థి అవుతారు, డిప్యూటీ మేయర్ కూడా మా అభ్యర్థి అవుతారు. పోయిన టర్మ్లో బొంతు రామ్మోహన్ గారు, బాబా ఫసీయుద్దీన్ గారు ఇద్దరు మేయర్, డిప్యూటీ మేయర్ టీఆర్ఎస్ వారు కాదా? మరి అట్లాంటప్పుడు మాకు ఇంకొకరికి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇవన్నీ కూడా కేవలం నగరంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడానికి, కేవలం కొంతమంది యువకులని వారి వైపు ఏదో రకరకాల మాయమాటలు చెప్పి ఆకర్షించడానికి, బట్టగాల్చి మీదేయడానికి చేస్తున్న కొన్ని చిలిపి ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, దిస్ ఇస్ హైదరాబాద్, నాట్ అహ్మదాబాద్. ఏది పడితే అది నమ్మడానికి ఇక్కడ ప్రజలు అమాయకులు కాదు, చైతన్యవంతులు. ఓకే, అదేవిధంగా డిసెంబర్లో జాతీయ స్థాయి సదస్సు పెడతామని కేసీఆర్ గారు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏ ప్రాంతీయ పార్టీలతో ఇప్పటివరకు చర్చలు జరిగారు, ఎవరెవరు? అంటే నేను పూర్తిగా జిహెచ్ఎంసీ మీద నిమగ్నమై పనిచేస్తున్నాను బ్రదర్. ఆ విషయం నేను ఇప్పుడు నాకు ఆ సమాచారం అంతగా తెలియదు, నాకు ఆ విషయం తెలియదు. మా పార్టీ అధ్యక్షుల వారు చూసుకుంటారు. నేను పూర్తిగా ప్రస్తుతం జిహెచ్ఎంసీ మీద ఫోకస్ చేసి పనిచేస్తున్నాను కాబట్టి
ఎన్నికల తర్వాత ఇంకా మీరు ఏమైనా అడిగితే అప్పుడు చెప్తాను, కానీ ఇప్పుడైతే చెప్పలేదు. అంటే ప్రస్తుతం 2 రకాల అంశాలు కనిపిస్తుంది. ఒకటి, పూర్తిగా జిహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను మీరు తీసుకున్నారు. అదేవిధంగా జాతీయ స్థాయి సదస్సు కోసం పార్టీ పరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే కేసీఆర్ గారు పూర్తిగా జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్ళిపోతారు, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మీరు సీఎం అవుతారని మళ్ళీ ప్రచారం. లేదండి, అట్లాంటిది ఏమీ లేదు. మీరు ఇందాక నేను చెప్పినట్టు ఒక కార్పొరేషన్ ఎన్నిక ఇది. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పోయినసారి బాగా మాకు ప్రజల ఆశీర్వాదం రావడం వల్ల వారు మమ్మల్ని గతంలో మాకు వారి ఓటేయడం వల్ల గెలిచి మంచి సంఖ్యతో, గౌరవప్రదమైన సంఖ్యతో గెలిచి వచ్చాం. ఈసారి కూడా అదే కావాలని కోరుకుంటున్నాం. అంతేగాని దీనికి మించేవో కోరికలు, దీనికి మించేవో ఆలోచనలు ఏమీ లేవు. అలాంటివి ఏమి కూడా ఉండవు. మా రాష్ట్రం ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కార్యదక్షుడైన కేసీఆర్ గారి నాయకత్వంలో దూసుకొని పోతా ఉంది ప్రగతి పథంలో. అదేవిధంగా ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. నాతో పాటు ప్రజలు కోరుకుంటున్నదే, అందరూ కోరుకుంటున్నదే. కాబట్టి అలాంటి చర్చ కానీ, అలాంటి ఊహాగానాలు కానీ ఏమీ లేవు. బ్రహ్మాండంగా రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే 10-15 ఏళ్ళు కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కేటీఆర్. థ్యాంక్ యూ నగేష్. ఇది హైదరాబాద్ అభివృద్ధి, అదేవిధంగా రానున్న 5 ఏళ్లలో చేయబోయే ప్రణాళికలపై కేటీఆర్ గారు చెప్తున్న విషయాలు.